ఒక గుంపు స్నేహితులు ఆసక్తిగా మరియు ఉల్లాసంగా భూతాలున్నట్లు ప్రచారం జరుగుతున్న ఒక వదిలిన మంజలిని అన్వేషించడానికి నిర్ణయించుకుంటారు. వారు స్థానికుల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోకుండా లోపల ప్రవేశిస్తారు. వారు భవనంలోకి లోతుగా పరిశోధిస్తున్నప్పుడు ఒక వింత నిశ్శబ్దం వారిని ఆవరించింది. హాళ్లలో వింత శబ్దాలు ప్రతిధ్వనించాయి మరియు చల్లని చిత్తుప్రతులు గదుల గుండా తిరుగుతాయి. అకస్మాత్తుగా వారు ఒక మందమైన గుసగుసను వింటారు. దాని తర్వాత చిలిపిగా అరుస్తున్నారు. నీడతో కూడిన బొమ్మ కనిపిస్తుంది. దాని ముఖం చీకటితో కప్పబడి ఉంది. స్నేహితులు భయంతో చెల్లాచెదురుగా హాంటెడ్ మాన్షన్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ మూర్తి కనికరం లేకుండా వారిని వెంబడిస్తుంది. దాని కళ్ళు చీకటిలో మెరుస్తూ ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరు స్నేహితులు అదృశ్యమవుతారు. భయంకరమైన అరుపులు మాత్రమే హాంటెడ్ హౌస్ ద్వారా ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ భవనం పాడుబడి ఉంది. దాని శాంతికి భంగం కలిగించడానికి సాహసించిన వారి విషాదకరమైన విధికి చిల్లింగ్ రిమైండర్. బాధితుల ఆత్మలు ఇప్పటికీ దాని గోడలలో నిలిచి ఉన్నందున దూరంగా ఉండమని స్థానికులు ఇతరులను హెచ్చరిస్తున్నారు.